ముందుగా ఈ కన్యా రాశి వారికి వారి యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, 6వ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాల్లో గురువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు వలన విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆగస్టు నుంచి వాతావరణం అనుకూలంగా మారుతూ ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారి యొక్క హైలైట్స్ చూసినప్పుడు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది, వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి, విద్యా ఉపాధి నిమిత్తం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి, లా, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పరిపూర్ణంగా కలుగుతాయి. పాత బాకీలు తెచ్చడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతారు. ఈ రాశిలో రాజకీయ నాయకులు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారం ఫలించక పెద్దలు కుదిర్చిన వివాహాలే ప్రధానంగా జరుగుతాయి. ఈ రాశి వారు ఆరోగ్య విషయాలపై జాగ్రత్త తీసుకోవాలి, లేకపోయినట్లయితే ఆర్థిక ఇబ్బందులకు గురి కావచ్చు. వాహన ప్రమాదాలు, ఎముకలు విరగడం, దెబ్బలు తగలడం ప్రధాన సమస్యగా ఉండబోతున్నాయి. అకారణ కలహాలకు గురి కావద్దు. నోరు అదుపులో పెట్టుకోవడం ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం. ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా లక్ష్మీ నారసింహస్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలే వస్తాయని ఈ సంవత్సరం గోచార ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. శుభం.